నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఒక్క అవకాశం ఇవ్వండి, 28వ వార్డును అభివృద్ధి చేసే బాధ్యత నాది అని కాంగ్రెస్ పార్టీ 28వ కౌన్సిలర్ అభ్యర్థి మేడి విజయభాస్కర్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. అందుకనే హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తాండూరు పట్టణమంతా కూడా అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి చేయాలంటే కేవలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ ఛానల్. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనం తాండూరు పట్టణంలోని 28వ వార్డులో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మేడి భాస్కర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డు నుండి మీకు ఏ విధంగా ప్రజా ఆదరణ? ముందుగా 28వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, ఇంతమంది యువత ఈరోజు నాకు సపోర్ట్గా ఉండి నన్ను గెలిపించుకోవడానికి ఎల్లవెల్లలా కృషి చేస్తున్నారు. మరి నేను 28వ వార్డు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. అలాగే 28వ వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఒక నాయకుడిలా కాకుండా సేవకుడిగా పనిచేస్తా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీరు ఏ చిన్న సమస్య ఉన్నా నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే క్షణాల్లో మీ ముందుండి, అధికారంలో ఉన్నాం కాబట్టి ఎటువంటినైనా సమస్యనైనా పరిష్కరించడానికి పూర్తిగా కృషి చేస్తాను. తప్పకుండా పరిష్కరిస్తాను. మీరు గత రెండు రోజుల నుండి మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజా ఆదరణ ఏ విధంగా దొరుకుతుంది? ప్రజలకు మీరు మీ వార్డులో ఏం హామీ ఇస్తున్నారు మీరు? చూడండి, ఇక్కడ 28వ వార్డు ప్రజలు నన్ను మ్యాక్సిమం మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఈ వార్డు ప్రజలందరికీ సుపరిచితుని. నేను ఒక యంగ్ ఉన్నాను కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా విజయ్ చేస్తాడు ఖచ్చితంగా అని వాళ్ళకి నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యే మనోహర్ అన్న గారి సహకారంతో ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ వార్డులో మురికి కాలువల సమస్య ఉంది, కచరా సాఫ్ చేయడం లేదు మున్సిపల్ వాళ్ళు. ఇట్లాంటి ఏ సమస్య ఉన్నా కూడా నేను మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఆ సమస్యను ఒక్క రోజులో, అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పరిష్కరించడానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. తప్పకుండా. మీరు గల్లీ తిరుగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మీరు గెలిచిన తర్వాత మీరు నెరవేర్చుకుంటారా? తప్పకుండా నెరవేరుస్తానని మీడియా ముఖంగా 28వ వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మీరు ప్రజాదరణ అంటున్నారు కాబట్టి తెలియజేస్తున్నాను, బ్రహ్మాండంగా నాకు ఎక్కడ పోయినా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా నేనే గెలుస్తా. ఆ ప్రజా ఆదరణ చూస్తే నాకు కూడా తెలిసిపోతుంది. నేను భారీ మెజారిటీతో తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాను. ఓకే, అయితే ప్రస్తుతం ఆయన భాస్కర్ గారు చెప్తున్నారు, ప్రస్తుతం విజయ్ భాస్కర్ గారు చెప్తున్నారు, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి ఉన్నారు కాబట్టి అధికారంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో మా వార్డుని అభివృద్ధి చేసే విధంగా నేను కృషి చేస్తానని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆ వార్డులో కూడా విజయం దిశగా మేము దూసుకెళ్లడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే అది మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో గిట్ట మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఆయన మద్దతుగా మీ ప్రచారానికి వచ్చారు బషీరావు నుండి. ఒకసారి మద్దతు ఏ విధంగా ఉంటుంది ప్రజలకు? ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్ 28లో గల్లీ వాడ తిరగడం జరుగుతున్నది. ఈ వాడలో విజయభాస్కర్కి చాలా మంచి ఆదరణ ఉంది. ఇక్కడ యువకులకు గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తారని చెప్పి వాళ్ళకు ప్రజలకు నమ్మకమైంది. ఇక్కడ ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఈ వార్డులన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పి ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం లేని పార్టీకి ఓటేస్తే వృధా అవుతుందని చెప్పి ఈరోజు అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో దానికి ఓటేస్తే అన్ని సమస్యలు తీరుస్తాయని చెప్పి ఇప్పుడే ఇంతకుముందు ఎమ్మెల్యే గారి దగ్గర చాలామంది వచ్చారు. చాలామంది ఎంతోమంది కౌన్సిలర్ గెలిచారు. మా గల్లీలో సైడ్ డ్రైన్లు సాఫ్ చేపియలే, సైడ్ డ్రైన్లు వేపియలే, స్ట్రీట్ లైట్లు వేయలే,
అదేవిధంగా సీసీ రోడ్లు వేయాలి అని చెప్పి అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి సమస్యలు తీరుస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఎవరైనా ఉంటే వారికి ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఒకవేళ స్థలం లేని వారికి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే ద్వారా అవుతాయని చెప్పి ప్రజలకు కూడా నమ్మకం కుదిరింది. ఈ ఖచ్చితంగా తాండూరులో మున్సిపల్ చైర్మన్ కూడా మరియు కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే మున్సిపల్ కౌన్సిలర్ ఇక్కడ మద్దతుదారు కూడా వాళ్ళకి ప్రచారం చేయడానికి వచ్చినారు. ఇక తాండూరు పట్టణంలోనే మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కూడా గెలవబోతున్నారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 28వ వార్డులో మా పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి విజయభాస్కర్ అన్న గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా